బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం ద్విత్వా తుఫానుగా మారి భారత్ వైపు దూసుకు వెళ్తోంది. తమిళనాడు తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగురుపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతుంది. రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. పలు రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. దిత్వా తుఫాన్ శ్రీలంకను ముంచెత్తింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలతో శ్రీలంకలో దాదాపు 123 మంది మరణించారు. మరో 130 మంది గల్లంతయ్యారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 43,995 మందిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా ప్రవహించే కెలని నది ఉప్పొంగటంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత్ ముందుకొచ్చింది. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే విమానంలో సహాయ సామాగ్రిని పంపించింది. శ్రీలంకలో తుఫాన్ ప్రభావంతో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సైన్యం రంగంలోకి దిగారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు.